సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం, మమతకు ఎంపీల షాక్, మళ్లీ అగ్గి, దాడులు చేసుకున్న ఇరాన్ ఇజ్రాయెల్, ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం, ఉజ్వల సిలిండర్లలో కోత, 300 పరుగులతో భారత్ గెలుపు, నోటి క్యాన్సర్కు చెక్. ఈరోజు వార్తలను చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం. విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సలసల మరుగుతున్న ఉక్కు ద్రవం లావాలా ఎగిసి కార్మికులపై పడడంతో 8 మంది మృతి చెందారు. మరో 6 ఒళ్లంతా కాలిపోయి కొనవూపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. సోమవారం సాయంత్రం ఉక్కు కర్మాగారంలోని స్టీల్ మిల్ షాప్ 1లో ఈ ఘోర దుర్ఘటన సంభవించింది. సాయంత్రం SMS 1లో పనిచేయడానికి కార్మికులు వెళ్లగా ఊహకందని విధంగా లాడిల్ భారీ శబ్దంతో ఒక్కసారిగా పేలిపోయింది. 1540 డిగ్రీలకు పైగా వేడితో ఉన్న సుమారు 150 టన్నుల ద్రవపు ఉక్కు ఒక్కసారిగా మీద పడడంతో కార్మికులు తప్పించుకోలేకపోయారు. ఊహించడానికే వీలైనంత వేడి ద్రావణం దాటికి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మమతకు ఎంపీల షాక్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో ప్రారంభమైన రాజకీయ సంక్షోభం ఆ రాష్ట్ర శాసనసభ నుంచి దేశ పార్లమెంటును తాకింది. టీఎంసీకి లోక్సభలో ఉన్న 28 మంది సభ్యుల్లో 20 మంది పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీపై సోమవారం తిరుగుబాటు బావుట ఎగరవేశారు. సీనియర్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ నేతృత్వంలో తమను ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తాము ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నామని కూడా లేఖలో ఎంపీలు తెలిపారు. ఇప్పటికే శాసనసభలో 58 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఉక్కిరిబిక్కిరవుతున్న టీఎంసీకి తాజా పరిణామం పిడుగుపాటే. అంతేకాదు, పార్టీ సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన బాటలో మరింత మంది తృణమూల్ రాజ్యసభ ఎంపీలు పయనించే అవకాశం ఉంది. ఈ నాటకీయ పరిణామాలన్నీ ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సదస్సుకు మమతా బెనర్జీ హాజరైన సందర్భంలో జరగడం గమనార్హం. 20 మంది ఎంపీల సంతకాలతో లేఖను స్పీకర్కు పంపాం. మమ్మల్ని ప్రత్యేక గ్రూపుగా పరిగణించి సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కోరామని ఘోష్ దస్తీదార్ తెలిపారు. లోక్సభలో టీఎంసీకి 28 మంది ఎంపీలు ఉన్నారు. ఇప్పుడు 20 మంది బయటికి రావడంతో రాజ్యాంగం 10వ షెడ్యూల్లోని నిబంధన ప్రకారం అనర్హత వేటు నుంచి తప్పించుకుంటారు. పైగా తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని స్పీకర్కు లేఖ ఇచ్చి గుర్తింపు పొందడానికి కూడా వీలుంది. మళ్లీ అగ్గి, దాడులు చేసుకున్న ఇరాన్ ఇజ్రాయిల్. పశ్చిమాసియాలో మళ్లీ అగ్గిరాజుకుంది. ఇరాన్ ఇజ్రాయిల్ ఒకదానిపై మరొకటి సోమవారం తీవ్రంగా దాడులు చేసుకున్నాయి. డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయిల్పై ఇరాన్ విరుచుకుపడింది. అటు ఇరాన్లోని పలు నగరాలపై ఇజ్రాయిల్ వైమానిక దాడులతో విధ్వంసం సృష్టించింది. తాత్కాలిక కాల్పుల విరమణ మొదలైన 2 నెలల తర్వాత ఇంత భారీ స్థాయిలో 2 దేశాలు దాడులు చేసుకోవడం ఇదే ప్రథమం. శాంతి చర్చల్లో పెద్దగా పురోగతి కనిపించకపోవడం, లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు ఆగకపోవడం, యుద్ధంలోకి హూతీలు దిగడంతో మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం దిశగా పరిణామాలు మారుతున్నాయి. ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం. దక్షిణ ఫిలిప్పీన్స్ను భారీ భూకంపం కుదిపేసింది. దాదాపు 35 మంది మరణించారు. పలు భవనాలు ధ్వంసమవడంతో 200 మందికి పైగా గాయపడ్డారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. మిందనౌలో సోమవారం ఉదయం 7:37 సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. ఫిలిప్పీన్ సముద్ర తీరంలో 3 అడుగుల ఎత్తున సునామీ అలలు ఎగసిపడ్డాయి. జనరల్ శాంటోస్ నగరంలో పలు భవనాలు సహా అంతర్జాతీయ విమానాశ్రయం దెబ్బతింది. విమాన సేవలను నిలిపివేశారు. సరంగాని ప్రావిన్స్లోని గ్లాన్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి 13 మంది ప్రాణాలు కోల్పోయారు. తీర ప్రాంత నగరాల్లో భారీ ఆస్తి నష్టం చోటు చేసుకుంది. వేసవి సెలవుల తర్వాత స్కూళ్లు తెరుచుకున్న రోజే భూకంపం సంభవించడంతో ఓ పాఠశాలలో జెండా ఎగురవేసే కార్యక్రమానికి హాజరైన వారిలో 100 మందికి పైగా విద్యార్థులు, 10ల సంఖ్యలో ఉపాధ్యాయులు గాయపడ్డారు. ఇండోనేషియా, మలేషియా, దక్షిణ జపాన్లోని తీర ప్రాంతాల్లోనూ మీటర్ ఎత్తున అలలు ఎగసిపడ్డాయి. దీన్ని భారీ భూకంపంగా ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ డైరెక్టర్ టెరిసిటో బకోల్కోల్ పేర్కొన్నారు. ఉజ్వల సిలిండర్లలో కోత,
నిరుపేద గృహిణులకు ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు 10 ఏళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఈ పథకం ద్వారా రాయితీతో అందజేసే సిలిండర్ల సంఖ్యలో కోత విధించింది. లబ్ధిదారులకు ఇకపై ఏడాదికి 4 సిలిండర్లను మాత్రమే సరఫరా చేయనుంది. ఇప్పటి వరకు 14.2 కిలోల బరువున్న 9 సిలిండర్లను రాయితీ ధరకు ఇస్తోంది. పథకం ప్రారంభంలో 12 సిలిండర్ల వరకు సరఫరా చేసేది. గత ఏడాది వీటి సంఖ్యను 9కి కుదించింది. ఉజ్వల లబ్ధిదారుల సగటు వార్షిక వినియోగాన్ని పరిగణలోకి తీసుకుని రాయితీ సిలిండర్లను 4కు తగ్గించినట్లు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ మాల్ ఖనోజా సోమవారం వెల్లడించారు. 300 పరుగులతో భారత్ గెలుపు. ఆఫ్ఘనిస్తాన్తో ఏకైక టెస్టులో ఆతిథ్య భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 5 వికెట్ల నష్టానికి 113 పరుగులతో మూడో రోజు సోమవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆఫ్ఘాన్ 152 పరుగులకే ఆలౌట్ అయింది. మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో ఆ జట్టును దెబ్బతీశాడు. ప్రసిద్ రాణించాడు. రహ్మద్ షా టాప్ స్కోరర్. భారత్కు 412 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్లో ఆఫ్ఘనిస్తాన్ మరింత తడబడింది. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ ధాటికి 35.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ను టీమిండియా 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. భారత్ ఆఫ్ఘాన్ 3 వన్డేల సిరీస్ ఈ నెల 13న ధర్మశాలలో మొదలవుతుంది. నోటి క్యాన్సర్కు చెక్. మన దేశంలో అత్యంత సాధారణ క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ ఒకటి. నియంత్రించే వీలున్న, ప్రారంభంలోనే గుర్తించి చికిత్సను అందించగలిగే వీలున్న క్యాన్సర్ కూడా ఇదే. కాబట్టి నోటి క్యాన్సర్ గురించి అవగాహన ఏర్పరచుకోవడం అవసరం. ప్రపంచం మొత్తంలోని నోటి క్యాన్సర్ రోగుల్లో 1/3 మంది మన దేశంలోనే ఉన్నారు. ఐసీఎంఆర్ డేటా ప్రకారం భారతదేశంలోని పురుషుల్లో కనిపించే అత్యంత సాధారణ క్యాన్సర్లలో నోటి క్యాన్సర్ ఒకటి. సిగరెట్, బీడీ, గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, పొగాకు కలిగి ఉండే పాన్ ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. కాబట్టి ఈ అలవాట్లున్న ప్రతి వ్యక్తి నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను కనిపెట్టగలిగితే ఆ వ్యాధికి సులభంగా అడ్డుకట్ట వేయవచ్చు. పొగతో కూడిన పొగలేని పొగాకును ఉపయోగించే ప్రతి వ్యక్తి, పొగాకుతో కలిపి లేదా పొగాకు జోడించకుండా ఒక్కపొడి, పాన్ మసాలాను ఉపయోగించే ప్రతి వ్యక్తి, మద్యంతో కలిపి పొగాకు ఉత్పత్తులను ఉపయోగించే ప్రతి వ్యక్తి, 5 ఏళ్లకు పైగా ఈ ఉత్పత్తులను ఉపయోగిస్తున్న ప్రతి వ్యక్తి ఈ ముప్పుకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. హెచ్చరిక సంకేతాలు: నోటి లోపల లేదా నాలుకపైన ఎర్రని మచ్చలు, నోరు, దవడ, మెడలో వాపు, గడ్డలు, మింగేటప్పుడు ఇబ్బంది, నొప్పి, నోరు మొద్దుబారడం లేదా నొప్పి. మొదటి దశలోనే నోటి క్యాన్సర్ను గుర్తిస్తే ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సర్జరీ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది. 3-4 దశల్లోని నోటి క్యాన్సర్ పెద్ద సర్జరీకి దారితీస్తుంది. దాంతో దవడ, నాలుక, మెడతో పాటు జీవన నాణ్యత కూడా దెబ్బతింటుంది. పొగాకు ఉత్పత్తులు ఉపయోగించేవారు ఆ అలవాటును మానుకోవడం కోసం వైద్యులను కలవాలి. నెలకోసారి వెలుగులో నోటిని పరీక్షించుకోవాలి. అవసరమైతే టార్చ్ ఉపయోగించాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. లాక్డౌన్లో నీట్ ప్రశ్నాపత్రాల రూపకర్తలు. నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహణ విషయంలో ఎన్టీఏ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రశ్నాపత్రాల తయారీ దశ నుంచే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ప్రశ్నాపత్రాల తయారీలో పాల్గొన్న నిపుణులను రహస్య ప్రదేశంలో లాక్డౌన్లో ఉంచినట్లు తెలుస్తోంది. H1Bకి $1,00,000 ఫీజు చట్టవిరుద్ధం. ఫెడరల్ కోర్టు తీర్పు. విదేశీ వృత్తి నిపుణులు H1B వీసాలకు డొనాల్డ్ ట్రంప్ విధించిన $1,00,000 ఫీజును అమెరికా న్యాయస్థానం కొట్టేసింది. ఈ నిర్ణయం చట్టవిరుద్ధమని బోస్టన్లోని ఫెడరల్ కోర్టు ప్రకటించింది. అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలపనందున దానిని చట్టవిరుద్ధ పన్నుగా పరిగణిస్తున్నామని, అది చెల్లదని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సొరాకిన్ సోమవారం తీర్పు చెప్పారు. తొలి వార్మప్ మ్యాచ్లో భారత్ విజయం. మెరిసిన ఫుల్మాలి, శ్రేయాంక. మహిళల T20 ప్రపంచ కప్నకు సిద్ధమవుతున్న భారత జట్టు తొలి వార్మప్ మ్యాచ్లో వెస్టిండీస్పై 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట భారతీ పుల్మాలి, స్మృతి మంధానా,
యాస్తిక భాటియా, షఫాలి వర్మ మెరుపులతో భారత్ 8 వికెట్లకు 179 పరుగులు చేసింది. బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా తమీమ్. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నూతన అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ నియమితులయ్యారు. 75 మంది కౌన్సిలర్లు పాల్గొన్న ఓటింగ్లో 73 ఓట్లతో 37 ఏళ్ల తమీమ్ బీసీబీ 21వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కార్టింగ్లో సత్తా చాటిన శివ్. జాతీయ స్థాయి కార్టింగ్ రేస్లో హైదరాబాద్ కుర్రాడు శివ్ తుమ్మల సత్తా చాటాడు. రోటాక్స్ మినీమ్యాక్స్ విభాగంలో 2026 మెకో మెరిటస్ కప్ను సొంతం చేసుకున్నాడు. తొలి రౌండ్లో 2వ స్థానంలో నిలిచిన అతడు 2-3 రౌండ్లలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.